టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో కాసేపట్లో తీర్పు వెలువడనుంది. దోషులకు శిక్ష ఖరారు చేయనుంది చిత్తూరు జిల్లా కోర్టు. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. A1 చంద్రశేఖర్, A2 వెంకటచలపతి, A3 జయప్రకాష్, A4 మంజునాథ్, A5 వెంకటేష్ మొత్తం 5గురికి శిక్ష ఖరారు చేయనుంది 9వ అదనపు జిల్లా కోర్టు. ఇక ప్రస్తుతం నిందితులంతా చిత్తూరు జైల్లో ఉన్నారు. కాగా 2015 నవంబర్ 15న చిత్తూరు మున్సిపల్ ఆఫీస్లో అనురాధ దంపతుల హత్య జరిగింది. చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో కాసేపట్లో తీర్పు వెలువడనుంది. దోషులకు శిక్ష ఖరారు చేయనుంది చిత్తూరు జిల్లా కోర్టు. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. A1 చంద్రశేఖర్, A2 వెంకటచలపతి, A3 జయప్రకాష్, A4 మంజునాథ్, A5 వెంకటేష్ మొత్తం 5గురికి శిక్ష ఖరారు చేయనుంది 9వ అదనపు జిల్లా కోర్టు. ఇక ప్రస్తుతం నిందితులంతా చిత్తూరు జైల్లో ఉన్నారు. కాగా 2015 నవంబర్ 15న చిత్తూరు మున్సిపల్ ఆఫీస్లో అనురాధ దంపతుల హత్య జరిగింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.